మెగాస్టార్ చిరంజీవి నటించిన పీరియాడికల్ మూవీ సైరా మరో 6 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్, ట్రైలర్ సినిమాపై విపరీతమైన హైప్ను తీసుకొచ్చాయి. దీంతో ఈ సినిమా టికెట్స్కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. బెంగళూరులోని అతిపెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్ ఊర్వశిలో మొదటి రోజు ఉదయం 3:05 షోకు ఈ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ చేయగా పెట్టిన 90 నిమిషాల్లోనే టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయి. ఈ థియేటర్ సీటింగ్ కెపాసిటీ 1100. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందోనని. బెంగళూరులోనే కాదు, యూఎస్లో కూడా ఈ సినిమా ప్రీ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయట. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, రవికిషన్, జగపతి బాబు, సుదీప్, తమన్నా ముఖ్య పాత్రలు పోషించారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సుమారు 270 కోట్ల భారీ బడ్జెట్తో కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై హీరో రామ్ చరణ్ నిర్మించాడు. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక ఒక్క హిందీలో తప్ప దాదాపుగా అన్ని భాషల్లో సోలోగానే విడుదల కావడం సైరాకు కలిసి రానుంది. అయితే హిందీలో మాత్రం సైరాకు పోటీగా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన వార్ విడుదల కానుంది. మరి వార్ను తట్టుకుని సైరా ఎంత మేరకు కలెక్షన్స్ రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.